హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీ డ్రై మ్యాంగో క్యాండీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇదైతే కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేను 2 మీడియం సైజ్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా అయితే వాటర్తో 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఫ్రెష్గా పిక్ చేసినవి కదండి, కొంచెం దానికి లాటెక్స్ అనేది ఎక్కువగా ఉందండి. అదే జీడ అంటారు కదండి, అది శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి. లేదంటే చేతికి అది అంటుకుంటే మనకి పొక్కుపోయే అవకాశం ఉంది. ఇలా నీట్గా వాష్ చేసి తీసుకున్న మామిడికాయలను అయితే ఇప్పుడు మనం పీల్ చేసుకోవాలండి. పీలర్తో తక్కువ మొత్తానికి కూడా పీల్ చేసేసుకోండి. ఇప్పుడు మ్యాంగోలో ఉన్న సీడ్ని అయితే తీసేసి వాటి సైడ్స్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోండి. మరీ సన్నంగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా ఆ థిక్నెస్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే ప్రాసెస్లో నేను ఈ 2 మ్యాంగోస్ కూడా కట్ చేసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మరీ సన్నంగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎండబెట్టిన తర్వాత ఇవి ఇంకా సన్నంగా అయిపోతాయండి. సో అందుకే కొంచెం లావుగానే కట్ చేసుకోండి, అలాగైతేనే బాగుంటుంది. నేను తీసుకున్న 2 మ్యాంగోస్కి నాకు ఇన్ని ముక్కలు అయితే వచ్చాయండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఈ వాటర్లో యాడ్ చేయాలండి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనించిన తర్వాత మనకి ముక్కలు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ముక్కల్ని అయితే సపరేట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వాటర్ మొత్తాన్ని తీసేసాను. ఇప్పుడు ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా డబ్బాలోకి వేసుకుంటూ ముందు కొన్ని ముక్కలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే మ్యాంగోని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకునే మామిడికాయ కనుక పుల్లగా ఉన్నట్టయితే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలండి. లేదంటే పుల్లగా ఉంటుంది, స్వీట్ అనేది పెద్దగా అనిపించదు. అదే మీరు తీసుకున్న మామిడికాయ కనుక పులుపు లేకపోతే తక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ తీసుకున్న మామిడికాయలు అయితే మరీ అంత పుల్లగా లేవండి, అలాగని స్వీట్గా కూడా లేవు. అందుకే నేను మీడియంగా అయితే వేసుకున్నాను షుగర్ అనేది మొత్తం ముక్కలన్నిటికీ కూడా కలిసేలాగా బాగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే వదిలేయండి. ఇలా ఓవర్ నైట్ వదిలేయడం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం ముక్కలకి బాగా అబ్జర్వ్ అవుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి సిరప్లా అయిపోయింది. ఈ సిరప్లో ఫుల్గా ముక్కలన్నీ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ నుంచి ముక్కలను అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇలా ఈ షుగర్ సిరప్ నుంచి తీసిన ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే త్వరగా ఎండిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నింటినీ కూడా ప్లేట్లోకి అయితే సర్దేసుకోండి. కొంచెం దూరంగానే పెట్టుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టకుండా. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడితే అంటిపోతాయి కనుక కొంచెం దూరంగా అయితే పెట్టుకోండి. ఇలా ఈ ముక్కలన్నింటినీ కూడా షుగర్ సిరప్ నుంచి తీసేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది మనం పాడేయని అవసరం లేదండి. దీన్ని మనం లెమనేడ్ చేసుకున్నప్పుడు కానీ ఏమైనా సమ్మర్ డ్రింక్స్ చేసుకున్నప్పుడు కానీ అందులో యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఈ మొత్తం ముక్కలన్నింటినీ కూడా నేనైతే 2 ప్లేట్స్లోకి అయితే సర్దుకున్నానండి. ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే త్వరగా ఎండిపోతాయని. వీటిని అయితే తీసుకెళ్ళి డైరెక్ట్ సన్లైట్ కింద అయితే పెట్టుకోవాలండి. ఇలా డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టుకోవడం వల్ల ఒక రోజులో అయితే ఇవి మొత్తం ఎండిపోతాయండి. ఆ రోజు ఈవినింగ్కి చూడండి, ఇవి మొత్తంగా ఎండిపోయాయి. ఇలా ఎండిపోతే సరిపోతాయండి. మరీ ఎక్కువగా ఎండిపోతే గట్టిగా అయితే అయిపోతాయండి. ఇప్పుడు వీటిపైన కోటింగ్ కోసం అయితే నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ అయితే తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నానండి, మెత్తని పౌడర్ లాగా. ఇలా చేసిన షుగర్ పౌడర్ని మనం ముందుగా డ్రై చేసుకున్న మ్యాంగో పీసెస్ మీద అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే ఈ పీసెస్కి అన్నిటికీ కూడా ఈ పౌడర్ అనేది అంటుకుంటుందండి. ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గ్లాస్ జార్లో కనుక వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ డ్రై మ్యాంగో క్యాండీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ అయితే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.